32 లక్షల మాదిగల తరపున ఇలా గెజిట్ విడుదల చేసిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు భావోద్వేగానికి కూడా గురైపోయాడు. నేను ఒక సందర్భంలో ఇక్కడి నుంచి అసెంబ్లీ నుంచి గెంటి వేయబడ్డా ఈ రోజు నేనే ప్రకటించిన ఒక చరిత్రాత్మకమైన సందేశాన్ని కూడా చెప్పాను. దాని విషయంలో ఏం చెప్పాలి? ముఖ్యమంత్రి ఈ ఎస్సీ రిజర్వేషన్ సబ్ కేటగరైజేషన్ విషయంలో రిజర్వేషన్ విషయం చాలా చాలా స్పష్టమైనటువంటి అవగాహన కాకుండా స్పష్టమైనటువంటి స్టాండ్ ఉంది. ఒక ముఖ్యమంత్రి అయిన క్షణం నుంచి మాదిగా రిజర్వేషన్ గురించి ఆయన ఆలోచించని రోజు లేదు, ఆయన చర్చించని రోజు లేదు. ఆయన పొలిటికల్ కెరియర్లో ఈ రిజర్వేషన్ అనేటటువంటి అంశము వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అంశం అని చెప్పేసి చాలాసార్లు చెప్పడం జరిగింది. చాలా సందర్భాల్లో మేము వ్యక్తిగతంగా కలిసినప్పుడు, మేము ఆయన మాట్లాడిన ప్రతి మాట కంప్లీట్ డిటర్మినేషన్ మన వెళ్ళబుస్తూ ఉండేవాడు. నేను మీకున్న తోడుగా ఉంటా, మీరు ఖచ్చితంగా అని చెప్పడం అంశాలలో ఆయన రకరకాల ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించడమే కాకుండా అత్యున్నత న్యాయస్థానంలో అద్భుతమైనటువంటి వినిపించడానికి మాకు మాట్లాడండి, బ్రీఫ్ చేయండి అడ్వకేట్స్కి, సో దట్ ఆయన అడ్వకేట్ సరైన విధంగా న్యాయంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే నిన్నటి ఘట్టము అది అన్ని వర్గాలకు సంతోషకరమైనటువంటి ఘట్టము, అది అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. అయితే ఇక భవిష్యత్తులో ఇంకా మంచి నిర్ణయాలు, గొప్ప నిర్ణయాలు, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంచి నిర్ణయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా తీసుకుంటారు. ఆయనకు మాదిగ మనసులో ఏముందన్న విషయం స్పష్టంగా తెలుసు. భావోద్వేగానికి గురైన సందర్భాల్లో మీతో పంచుకునే సందర్భం ఉంది. ముఖ్యమంత్రి గారు భావోద్వేగానికి గురైన విషయము నెగటివిటీ కాదు. ఆయన అధికారంలో లేనప్పటి నుంచి ఆయన ఎదుర్కొన్నటువంటి ఈ వ్యతిరేకతను గుర్తు చేసుకొని, అదేవిధంగా మాదిగల పట్ల ఆయనకున్నటువంటి నిబద్ధతను గుర్తు చేసుకొని ఆయన రియాక్ట్ కావడం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క భావోద్వేగానికి, ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారి యొక్క నిబద్ధతకు ఆయన నిన్న తీసుకున్న నిర్ణయమే స్పష్టంగా అది నిర్ణయమే నిదర్శనం.